హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంతకుముందు ఫ్యాన్సీ ఐటమ్స్ గురించి చెప్పాను, బ్యాంగిల్స్, క్లిప్స్ వాటి గురించి. అట్లాగే ఇప్పుడు నల్లపూసల గురించి అండి. అదేంటంటే ఫ్యాన్సీ ఐటమ్స్లో వచ్చేసి ఎక్కువ పెట్టుబడి ఏం పెట్టాల్సిన అవసరం ఉండదండి. మ్యాక్సిమం ఒక 5,000 ఉన్నా సరే సరిపోతుంది. వాటితో మనం పర్చేస్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. కానీ ఇది ఎవరికి బెనిఫిట్ అంటే ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళకి, పల్లెటూరులో ఉన్నవాళ్ళు, ఖాళీగా ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా పిల్లలుండి వర్క్ చేసుకోవడానికి వీలవట్లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, సక్సెస్ అవుతుంది. కానీ లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. ముందు మీ దగ్గర మ్యాక్సిమం ఒక 5,000 10,000 ఉంటే చాలు. కానీ ఫస్ట్ ఏంటంటే ఈ వ్యాపారం మనం చేసేటప్పుడు ఓపిక అనేది చాలా ఎక్కువగా ఉండాలండి. ముందే ప్రోడక్ట్ వెళ్ళిపోదు, అంటే సేల్ అయిపోదు. చాలా నిదానంగా వెళ్తుంది. మనకి ఓపిక ఉండాలి, ఓపికతో వేచి చూడాలి. తర్వాత ప్రోడక్ట్ కూడా బాగుండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న నల్లపూసలు బాగున్నాయి కదండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా సరే ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే నేను ఎక్కడ పర్చేస్ చేశాను, వాటి వివరాలు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇవి ఎక్కడ కొన్నాను, వీటి కాస్ట్ నాకు ఎంత పడింది, నేను ఎంతకు అమ్ముతున్నాను. ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. కానీ ట్రై చేయండి, సక్సెస్ అయితే అవుతుంది. ఓపిక ఉండాలండి. ఓపికతో మనం ఎదురు చూస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే నేను ఈ బిజినెస్ వచ్చేసి మొదటిగా ఇంటి దగ్గరే స్టార్ట్ చేశానండి. నాకు అనిపించింది ఇంటి దగ్గర కన్నా ఒక చిన్న షాప్ తీసుకొని పెడితే బాగుంటుందని చెప్పి. సో నేను త్వరలోనే షాప్ కూడా రన్ చేస్తున్నాను, షాప్ కూడా పెట్టుకుంటున్నాను. కాబట్టి ఇంకా ముందుకి ఇంకా మంచి వీడియోస్ వస్తాయండి. నేను వాటిలో ఖచ్చితంగా నేను ఎక్కడ పర్చేస్ చేశాను, వాటి ధరలు ఏంటి, మీకు ఎవరికైనా సరే కావాలి అనుకుంటే నాకు కింద ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను తప్పకుండా చెప్తాను వాటి రేట్లు ఎంత ఏంటి అన్నది. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. మల్టీ కలర్ బ్యాంగిల్స్ కానీ, తర్వాత క్లిప్స్ కానీ, సీజెడ్ ఐటమ్స్ కానీ, ఇలా చాలా రకాలు ఉన్నాయి. నేను అవన్నీ కూడా పెడతాను, వాటి కాస్ట్లు పెడతాను. మీకు ఏవైనా సరే ఇంకా మోడల్స్ ఏమైనా ఉన్నట్లయితే, మీకు ఏమైనా సలహాలు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడిప్పుడే ఎడిటింగ్ అవన్నీ నేను చేస్తూ ఉన్నాను. ఏమైనా తప్పులు ఉన్నా సరే ప్లీజ్ అర్థం చేసుకోండి. నా వాయిస్ కూడా ఏమైనా అక్షర దోషాలు కానీ ఏమైనా ఉన్నా సరే ప్లీజ్ మన్నించి ప్లీజ్ ఒక లైక్ చేయండి. నేను తీసుకున్న ప్రోడక్ట్ల గురించి మీకు ఏమైనా సరే సమాచారం కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను చెప్తానండి. ఆ షాప్ వివరాలు కూడా నేను మీకు చెప్తాను. ప్రతి ఒక్క దానికి కాస్ట్ మీరు అడిగినా సరే నేను ఓపికగా చెప్తాను. ఇంకా ఎన్నో మంచి వీడియోస్ పెడతాను. నేను షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఇక నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ అండి, ఒక్కటే నేను అడిగేది ఏంటంటే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కానీ ఎవరైనా సరే భయపడద్దు. ఏదైనా చేయాలి అనుకుంటే మన ఫ్యామిలీ సపోర్ట్ కనుక మనకుంటే మనం ఏదైనా సాధిస్తామండి. దానికి ఎగ్జాంపుల్ నేనే. కాబట్టి ఏదైనా చేయాలి అనుకునే ముందు అది సక్సెస్ అవుతుందా లేదా 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. నాకు తెలిసి ఈ చిన్న వ్యాపారం లక్షలతో సంబంధం లేకుండా వేలతోనే అయిపోద్ది. చాలా చిన్న మొత్తంలో అవుతుందండి. లాభాలు మాత్రం పెద్ద మొత్తంలో వస్తాయి. అది కూడా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇంటికాడ ఉండి పల్లెటూరులో ఉన్న ఆడవాళ్ళకి
చాలా యూజ్ అవుతుందండి. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు దాని వేరే షాప్ కన్నా మన షాప్లో రేటు ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు అయినా సరే తగ్గించిస్తే మనం ఆటోమేటిక్గా మనమే అనుకుంటాం కదా, అక్కడికన్నా ఇక్కడే రేట్ చాలా తక్కువగా ఉందని చెప్పి. కాబట్టి ఎక్కువ లాభం అయితే ఆశించమాకండి. మనం ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేస్తున్నప్పుడు ఒక 10 రూపాయలు లాభం వచ్చినా చాలు అనుకోవాలి. ఎందుకంటే కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తారండి.